guys, welcome back to our YouTube channel and this Canada Vlogs. తమ్మునేల్కి ఈరోజు డేట్కి సంబంధం లేదే అనుకుంటున్నారని తెలుసు నాకు. బట్ ఇన్ని రోజుల తర్వాత పెట్టడానికి రీజన్ ఏంటంటే నా SD కార్డు పోయింది. ఎన్నో రోజులు వెతికితే నిన్న దొరికింది. సో ఈరోజు వీడియో పోస్ట్ చేస్తున్నా. ఈ వ్లాగ్లో మేము శివరాత్రికి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, విన్సర్లో ఉన్న ఏకైక టెంపుల్ చూపిస్తాను. అండ్ శారీ కట్టుకొని కాస్కోకి వెళ్తే జనాల రియాక్షన్ ఏంది అని కూడా చూపిస్తాను. సో ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. సండే వచ్చింది కాబట్టి గిరి కూడా ఇంట్లో ఉండే. ఇద్దరం మార్నింగ్ లేసి ఫ్రెష్ అయిపోయి కొత్త డ్రెస్సెస్ వేసుకొని రెడీ అయిపోయాం పూజకి. ఇలా ఫెస్టివల్ అప్పుడు ఇద్దరం కలిసి పూజ చేయడం ఈజ్ అవర్ ఫేవరెట్ థింగ్ టు డూ. శివరాత్రి కాబట్టి గిరి దగ్గర ఒక మంచి వుడెన్ శివుడి విగ్రహం ఉండే. అది తను కెనడాలో ఒక స్టోర్లో చూసి బాగా నచ్చిందంట. సో కొనేసిండు. అది తీసుకొని మంచిగా బొట్లు పెట్టి డెకార్ చేసామన్నమాట. అండ్ మీరు గమనించారా, మా పూజలో డమరుకం కూడా పెట్టాము. అది మేము అరుణాచలంకి వెళ్ళినప్పుడు తీసుకున్నాము. శివుడికి సంబంధించిందే కదా అని చెప్పి మేము పూజలో దాన్ని కూడా ఇంక్లూడ్ చేసాము. పూజ అయిపోగానే కొంచెం సేపు మెడిటేషన్ చేద్దామన్నాడు గిరి. కొంచెం సేపు చేసి ఇవన్నీ మనతో అయ్యే పనుల్లా లేవు అని చెప్పి నేనే గిరిని డిస్టర్బ్ చేసిన. ఇంకా ఇవే తగ్గించుకుంటే మంచిది. Let's go to the temple. టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు సాయంత్రంకి మళ్ళీ పూజ చేయాలి కదా, ఫ్రూట్స్ అవన్నీ తెచ్చుకుందాం. ఓకే ఓకే చలో మన రైట్. సో అందరికీ ముందుగా హ్యాపీ శివరాత్రి. సో ఈ శివరాత్రి ఫస్ట్ టైం కెనడాలో చేసుకుంటున్నా, అది ఈయనతో చేసుకుంటున్నా. ఇద్దరం ఉపవాసం ఉన్నాం. నేను ఎవ్రీ ఇయర్ ఉపవాసం ఉంటా. నేను కూడా ఈ మధ్య ఉంటున్నా, ఒక 3-4 years నుంచి ఉపవాసం ఉంటున్నా. సో ఇప్పుడే మా పూజ అయిపోయింది. సో ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తున్నాం, హిందూ కల్చరల్ టెంపుల్ ఇన్ విన్సర్. విన్సర్లో ఉన్న టెంపుల్ అంటే ఇండియా స్టైల్లో గోపురాలు ఉండవు కానీ లోపల దేవుడు అయితే ఉంటాడు. సో నార్మల్ ఇట్లా వెళ్ళి అట్లీస్ట్ అక్కడ లింగం ఉంటుంది, లింగాభిషేకం చేసుకోవచ్చు. ఓకే సో లెట్స్ హెడ్ టు టెంపుల్. ఓకే. హే గాయ్స్, వచ్చిందండి వయ్యారి. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము టెంపుల్కి. ఈరోజు ఫుల్ ఎండగా ఉంది, టెంపరేచర్ బాగుంది. టెంపుల్లో చూద్దాం ఎంతమంది ఉంటారో తెలుగు వాళ్ళు. లెట్స్ సీ. హాయ్, హ్యాపీ శివరాత్రి. హ్యాపీ శివరాత్రి ఎవ్రీవన్. బొట్టు పెట్టావు, కుర్తా వేసావా? ఏదో అలా అప్పుడప్పుడు మంచిగా అలా ఉండాలి కదా అని. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. దట్స్ ఎ టెంపుల్. అదే టెంపుల్కి ఇప్పుడు మనం వెళ్తున్నాం. అది టెంపుల్ అంటే టెంపుల్ లాంటిది. చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉంటారు. రోజు శివరాత్రి కదా, 2 వరకే క్లోజ్ అంట. ఇది సండే కాబట్టి 2 వరకు క్లోజ్. ఆన్లైన్ అట్లా పెట్టరు కానీ నాకు తెలిసి ఈరోజు ఓపెన్ ఉంటుండొచ్చు. ఈరోజు ఉంటుంది ఓపెన్. పైన జెండా పెట్టారు. ఇది చాలా మంది ఉన్నారు. సుర్ర ఎండ దొరికింది. అది బ్యాగ్ పెట్టుకో, బ్యాగ్లో పెట్టుకోరా. బ్యాగ్ ఏం తేలేనండి. ఇది పట్టుకొని వస్తావా?
అద్దాలు తీసేసే ఫస్ట్ ఓవరాక్షన్ మరి ఓవర్గా ఉంది తీసే అడవాడే నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. అంటే అంటే అద్దాలు పెట్టుకుంటే ఓవర్ ఉంది అంటున్నావా? గుడికి కాదు అంటే ఇట్స్ ఎండింగ్ ఎండా కొట్టింగ్. It's a chala clear sky, yeah. Surud is manding, it's too hot. So this is a temple, Hindu cultural temple. అందరు టికెట్ బాక్సులు తీసుకుంటారు. అంటే అన్నదానం అవుతుంది ఒక్కోసారి ఎవరో అన్నదానం చేసినట్టున్నారు. సో అందరూ వచ్చి ఉపవాసం ఉంటున్నారు. నువ్వు మెల్ల పిల్లలు అనుస్తావా? ఏంటి బాబా అన్న ఇంకోసారి నువ్వు మెల్ల పిల్లలు అనుస్తావా? ఎక్కుతున్నావు. నాకు ఈ ఇదే అన్నమాట వించర్లో ఉన్న ఏకైక హిందూ టెంపుల్. దీన్ని హిందూ కల్చరల్ సెంటర్ అని అంటారు. 1976లో కట్టారంట ఇది. ఫస్ట్ టైం చూసినప్పుడు మన ఇండియాలో ఉన్నట్టు పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అలా ఉండవు. దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ అండ్ బిగ్ థింగ్ ఐఎమ్ మిస్సింగ్ ఫ్రమ్ ఇండియా. 4-5 లింగాలు పెట్టి ఇలా అభిషేకం చేయిస్తున్నారు వచ్చిన అందరితో. సో ఇంకా మేము కూడా లైన్లో నిల్చొని అభిషేకం చేసాము. ఇలా లైన్గా మన దేవుళ్ళ విగ్రహాలన్నీ ఉంటాయి. యాక్చువల్లీ నార్మల్ డేస్లో వస్తే ఎవ్వరు ఉండరు, బట్ ఫెస్టివల్ డే కాబట్టి వించర్లో ఉండే ఇండియన్స్ చాలామంది వచ్చారు టెంపుల్కి. చూపి ఇది తిరుగు. ఏంటవి ఫాస్టింగ్ ప్రసాదం అంట. నీకు 2 ఎందుకురా? నీదొకటి నాదొకటి అందుకే దర్శనం అయిపోయింది, కొన్ని ఫొటోస్ దిగినాం, మంచి మంచి ఫొటోస్ దిగాము. ఇంకా ప్రసాదం తీసుకున్నాం. ఫాస్టింగ్ వదిలినాక ప్రసాదం తింటాం. ఫాస్టింగ్ ప్రసాదమే అంట. యా ఫాస్టింగ్ ప్రసాదం అంటే ఇంట్రెస్టింగ్. అంటే ఫాస్టింగ్ ఉండే వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ పెట్టిరో నాకు తెలీదు, ఇంటికి పోయినాక చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ కాస్ట్కోకి వెళ్ళి ఫ్రూట్స్ షాపింగ్ తీసుకోవాలి. ఈవినింగ్ ఒక్క పొద్దు వదిలిపెట్టాలి. యా మంచి సన్లైట్ ఉంది ఈరోజు. సన్లైట్ చూడు ఎంత బాగుంది. చాలా బిజీగా ఉంది ఈరోజు టెంపుల్ అయితే. ఇంత బిజీగా నేను 2 times ఏమో వచ్చిన, ఇంత బిజీగా ఎప్పుడు చూడలేను. అంటే లైక్ మహాశివరాత్రి కాబట్టి ఇంత బిజీ ఉన్నట్టుంది. ఫస్ట్ మనం సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. కుయ్ కుయ్ అంటుంది. కాస్కో కార్డ్ని స్కాన్ చేయాలి. యా గుడ్ టు గో నౌ. మా ఆయన చూడు ఫ్రూట్స్ కోసం వస్తే షూస్ తీసుకుండు, టీషర్ట్ తీసుకుండు. తీసుకో తీసుకో. పైనాపిల్, కింద యాపిల్, మధ్యలో యాపిల్. సాంబు రాసుకోరా. $6 మంచిగా ఉంది కదా, మంచిగా ఉంది. నానా మస్క్ మిలన్ అక్కడ ఉంది.
కివి $10 వస్తుంది కివి 10.99. ఇక్కడ అన్ని 0.99 ఉంటుంది. అదేంటో హోల్ ఫిగర్ లాగా పెట్టచ్చుగా. ఇది డేట్స్ ఎంత డబ్బా $13. వాటర్ మిలన్ మ్యాండేటరీ. ఇదేంటి క్యానరీ మెలన్? బేసిల్ ఫ్రూట్ ఏమన్నా ఎప్పుడు ట్రై చేయలేదురా. వద్దులే, ఇదేదో తెల్ల ఉంది. కర్బూజా లాగా ఉంది కానీ కర్బూజా కాదు. దట్ ఈస్ కర్బూజా. మెత్తగా ఉండేది తీసుకో, కొంచెం మెత్తగా. కచ్చిగా ఉండేది వద్దు, ఈరోజే తింటాం కదా. అన్ని ఖచ్చితంగా ఉన్నాయా? కెనడాలో ఫ్రూట్స్ గురించి ద బెస్ట్ థింగ్ ఏంటంటే, మన ఇండియాలో మహాశివరాత్రి అనగానే ఫ్రూట్స్ ఇట్లా పెంచేస్తారు రేట్స్. కానీ ఇక్కడ అట్లా కాదు. ఏ టైం అయినా ఎప్పుడైనా సరే ఇంతే రేట్స్ ఉంటాయి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఇది ఒక్కొక్కసారి $6 ఉంటుంది. ఇది $15 చాలా పెద్ద ఉంది. అదే మన ఇండియన్స్ తీసుకున్నట్టున్నారు. అంత పెద్దది ఖాళీ అయిపోయింది. యా బనానా కూడా ఎంత పెద్దది ఖాళీ అయిపోయిందంటే ఇట్స్ అ గుడ్ థింగ్. మన ఇండియన్స్ ఎక్కువ ఉన్నట్టున్నారు, అందుకే శివరాత్రి అని చెప్పి అందరు తీసుకున్నారు. బనానాస్, షుడ్ టేక్ సమ్ బనానాస్ తీసుకో కొన్ని. ఏందది? షారోన్ ఫ్రూట్, ప్రోడక్ట్ ఆఫ్ ఇజ్రాయెల్. వెజ్ ఫ్రూటేనా? నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఫ్రూట్లో కూడా వెజ్ నాన్ వెజ్ చూస్తావా? ఏమో షారోన్ అన్నారు. ఓకే కదా. ఓకే. సో ఈ వాట్ బనానా దగ్గర మోర్ దెన్ 6-10 వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. ఓకే. ఇది గాలా క్రిస్పీ అనేది బాగుంటుంది. కొంచెం నువ్వు బైట్ చేస్తే క్రంచీ సౌండ్ వస్తుంది. మంచిగా ఉంటుంది. స్వీట్గా ఉంటాయా? స్వీట్ ఉంటుంది, ఫుల్ స్వీట్ ఉంటుంది. ఫస్ట్ టైం ఇట్లా శారీ వేసుకొని తిరుగుతున్నా. సో ఇక్కడ శాంపుల్స్ లాగా పెడతారనమాట. శాంపుల్ ఫుడ్. ఒక శివరాత్రి కాకపోయి ఉంటే మేము తింటుండే. కాదు గ్రేప్స్ ఇదేనా? ఓకే. వాటర్ మిలన్, ఆరెంజెస్, దట్స్ ఇట్. కొన్ని ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళిపోవడమే. I really love sarees. You know, Thank you. but I didn't get any chance to wear it. Oh. ఆరెంజెస్ ఉన్నాయి ఇంట్లో? ఆరెంజెస్ ఆల్రెడీ ఉన్నాయి ఇంట్లో? ఉన్నాయి కొన్ని. ఏమైంది? By the way, I love sarees. I don't have a chance to wear a saree. You're looking good అని అంటుంది. చెప్పే కదా ఇక చాలా తక్కువ అసలు వేసుకోరు శారీస్. నాకే ఎంబారసింగ్ అనిపిస్తుంది. అంటే నీకు కొత్త కదా అనిపిస్తుంది. వేసుకుంటారు శారీస్ కానీ చాలా మంది క్యారీ చేయరు దాన్ని. క్యారీ చేయలేరు, ఇట్లా వేసుకొని కూడా బయటకు రారు జనరల్గా. ఈరోజు టెంపుల్కి పోయినా కాబట్టి అటు నుంచి అటు వచ్చిన అంతే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈరోజు టెంపుల్ బయట లైక్ అంటే ఒక స్టోర్లో వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ కలిసారనమాట. కలిసిన తర్వాత మాకు తెలిసింది వాళ్ళు మా లైక్ మ్యూచువల్ ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీ వీడియో చూసి వీడియో అనేది రీచ్ అవుతుంది జనాలకి అని అప్పుడు మాకు అర్థమైందనమాట. మంచిగా ఉన్నాయి వీడియోస్, మేము మీ వీడియోస్ చూసి అనుకున్నాము అని చెప్తుంది. మేము మీ వీడియోస్ చూస్తాము, ఫాలో అవుతాం, సబ్స్క్రైబ్ చేసుకున్నాము అని చెప్పి అంటుందన్నమాట. దాట్స్ ద థింగ్.
We felt very good today. ఇక్కడ ఏం చేస్తుందో చూద్దాం. రెడ్ ఆనియన్స్ కి వదంటున్నావు కదా, వైట్ ఆనియన్స్ కళ్ళు మండవా దీంతో? ఇది ఎక్కువ అంతా ఘాటుగా ఉండవు. అంతే కదా ఇప్పుడు ఇవన్నీ. దట్స్ ఇట్. ఉంటాయి ఇటు సైడ్ తక్కువ ఉంటాయి. అటు సైడ్ చూడు, తులిప్సా, క్రైజాంతమం ఉన్నాయా ఏమైనా? ఉన్నాయి. సో ఇవి ఫ్లవర్స్ అన్నమాట. మనం ఏం ఫ్లవర్స్ అది తీసుకుందాం. వాయిలెట్ బెటర్ ఉంది. Guys, my husband is missing. ఎటుపోయిండు ఆయన? నా దగ్గర ఫోన్ కూడా లేదు చేద్దాం అంటే. దొరికిండు దొరికిండు. మళ్ళా ఎటో పోతుండు. ఉరుకుతూనే ఉంటాడు. ఇండియన్ మెన్ ఇంతే అనుకుంటా. ఇండియన్ మెన్ అని కాదు, నాట్ ఆల్ ద మెన్, ఆల్ ద మ్యారీడ్ మెన్. వస్తున్నా. అలా మేము కాస్కోలో ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇవన్నీ తీసుకొని ఇంటికి రీచ్ అయిపోయాము. ఇంకా ఈవినింగ్ కూడా పూజ చేద్దాము అని చెప్పి ఫ్లవర్స్ తీసుకున్నాము. సో మనం కాస్కో నుంచి తెచ్చిన ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ అన్నీ అరేంజ్ చేసేసి వచ్చిన తర్వాత మంచిగా కాస్కో నుంచి రాగానే మంచిగా అన్ని ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. అండ్ ఇప్పుడు దీపం ముట్టించి ఉపవాసం అనేది ఇంకా ఎండ్ చేసేసి ఫ్రూట్స్ తినబోతున్నాం. సో లెట్స్ డూ ద పూజ. అసలు మీకు చూపిస్తాను, ఎంత ఫ్లవర్స్ పెట్టంగానే ఎంత లైక్ ఆ వైబే వేరు అయిపోయింది మొత్తము. ఒక పూజ లైక్ ఫెస్టివల్ అన్న వైబ్ వచ్చేస్తుంది. సో దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ ఫ్లవర్స్ ఐ థింక్.
ఫాస్టింగ్ వదిలేసి ఫ్రూట్స్ తిన్నాము అండ్ పూజ బాగా అయింది ఈరోజు. అండ్ సో ఫ్లవర్స్ వల్ల ఎంత ఆ ఫెస్టివ్ వైబ్స్ వచ్చినాయో ఈరోజు అనిపించింది నాకు, ఫ్లవర్స్ని మిస్ అవుతున్నా అని చెప్పి. సో ఇప్పుడు తెచ్చిన ఫ్లవర్స్ ఒకవేళ 1 వీక్ వరకు అట్లా ఉంటున్నాయి అంటే బెస్ట్ మనం ఫ్లవర్స్ తెచ్చుకొని వీక్లీ తెచ్చుకోవడం బెస్ట్. అట్లా ఫ్లవర్స్ తెచ్చుకొని ఇక్కడ మేము ఇట్లా అరేంజ్ చేసుకున్నాము. ఇట్లా అంటే లైక్ వాటర్ పెట్టేసి దాంట్లో ఫ్లవర్స్ పెట్టినాము. అండ్ సో దాట్స్ ఇట్ అబౌట్ ద వ్లాగ్. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ మహాశివరాత్రి వీఆర్ సెలబ్రేటింగ్ టుగెదర్ ఇన్ కెనడా. సో ఇలానే చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండాలి. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ద వ్లాగ్. Once again, happy Mahashivaratri, everyone. Bye bye. Stay tuned for Andy's Canada vlogs.